న్యూలీ మ్యారీడ్ కపుల్. ఊపిరాడట్లేదు. పెళ్ళైన తర్వాత అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఫిష్ ఫ్రై రెడీ. బంగారపు గాజులు వేసినా తప్పలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీరు వ్లాగ్ ఏం చూడబోతున్నారు, మీరు ఆల్రెడీ thumbnail చూస్తూ ఉంటారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు వ్లాగ్ యాజ్ ఎ న్యూలీ మ్యారీడ్ కపుల్, హస్బెండ్ అండ్ వైఫ్. సో ఈరోజు వీడియోలో మేము మా డే ఎలా ఉందో మీరు చూడబోతున్నారు. సో బావ అయితే లెగ్గానే ఈ ఫ్లాస్క్ని కంప్లీట్ చేశాడు. ఇదిగోండి, అయిపోయింది. ఇది ఒక 2 లీటర్ హాట్ వాటర్ తాగేస్తాడు మార్నింగ్ ఫస్ట్. అది తాగిన తర్వాతే మిగతా పనులన్నీ వస్తాయన్నమాట బావకి. అంటే జస్ట్ నేను ఎలా అంటున్నా, అప్పుడు 2 ఫింగర్స్ బయటకు వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే టీ తాగుతాడు. జింజర్ కాదు ఆమ్లా వేసుకొని, ఆమ్లా చిన్న జింజర్ ముక్క వేసి టీ తాగుతాడు. ఈ టీ అండ్ నేను మీన్ వైల్ బావది తాగే లోపు నేనేం తాగుతాను. నాకు అంత నీళ్ళంది తాగే అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను, చూద్దాం. సో మీన్ వైల్ నేనేం తాగుతాను అంటే దిస్ వన్. ఇది ఏంటంటే హలీం సీడ్స్ను సొల్లువాంగా చెప్తారు. ఈ హలీం సీడ్స్ని నేను అయితే సోక్ చేసుకొని తాగుతా. ఇది దేనికి మంచిది అంటే గూగుల్ చేసి చెప్తా. హలీం సీడ్స్ గుడ్ ఫర్ స్కిన్కి, హెయిర్కి, తర్వాత వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఉంటుంది, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది. సో ఇది మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఆల్సో ఇది మెయిన్గా మెన్స్ట్రువల్ సైకిల్ మంచిగా ఉండాలి అనుకుంటే తాగుతారు. సో అందువల్ల నేను కూడా తాగుతున్నా. చియా సీడ్స్ లాగే ఉంటాయి కానీ టేస్ట్ కొంచెం మెంతుల్లా ఉంటాయి. టేస్ట్ కదా, నువ్వు నోట్ చేసావు, మెంతుల్లాగా. సో మా మార్నింగ్ రొటీన్ అయితే ఇది. మేము తినిన వెంటనే బ్రేక్ఫాస్ట్ మేము కొంచెం లేట్గానే లేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తినం. సో అందువల్ల నేను ఏం చేస్తానంటే ప్రోటీన్ బార్స్ చేస్తాను ఇంట్లోనే. అంటే అన్ని నట్స్ వేసేసి చాక్లెట్ అండ్ పీనట్ బటర్ వేసి బార్స్లా చేస్తాను. ఆ బార్ ఒక్కొక్కటి తినేస్తాము. అదే మా బ్రేక్ఫాస్ట్. సౌందర్య చేసింది చాలా బాగుంది, అన్ని నట్స్ వేసి చేసింది. ఫస్ట్ నేను మార్నింగ్ ఏంటంటే ఇవి ఒక 2-3 పీసెస్ తిని టాబ్లెట్స్ వేసేసుకుంటా. చాలా బాగుంది. ఇందులో ఏమేమి వేసావు? పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్, బాదం, తర్వాత చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, రోల్డ్ ఓట్స్. బైండింగ్ కి చాక్లెట్, డార్క్ చాక్లెట్ అండ్ పీనట్ బటర్. సో బావ అయితే ఇప్పుడు ఫస్ట్ మన రెమో గార్డ్ని కిందకి తీసుకువెళ్తున్నాడు వాకింగ్కి. ఇప్పుడైతే నేను ఫేస్ మాస్క్ చేసుకుంటున్నాము. ఫేస్కి, హ్యాండ్కి ట్యాన్ అంటే మనం మామూలుగా ఇంట్లో సగ్గు బియ్యమా బేసన్ ఫ్లవర్ అదే చేసి పెడతాం కదా, అదే నేను ఒక ఆల్రెడీ రెడీమేడ్ ఒకటి ఉంది. ఆ రెడీమేడ్ ఒక స్పూన్ మన ఇంట్లో కొంచెం రైస్ పౌడర్ అదంతా వేసి చేస్తానన్నమాట. సో ఈ మాస్క్లో నేను ఏమేమి వేసాను అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక ఇన్స్టెంట్ ఉప్టాన్ పౌడర్ ఉంది. ఆ ఉప్టాన్ పౌడర్ తర్వాత నేను కొంచెం బియ్యం పిండి, తర్వాత కొంచెం నల్పమరాది ఆయిల్, తర్వాత టర్మరిక్ పౌడర్, ఇంకా బియ్యం పిండి, పెరుగు వేసి నేను మిక్స్ చేసుకుంటున్నాను. సో మేము బాల్కనీకి వచ్చాం గైస్. ఇక్కడైతే మాకు లోపల ఏంటంటే అన్ని మేము లైట్ కలర్ కర్టన్స్, లైట్ కలర్ సోఫాలు, లైట్ కలర్ డైనింగ్ టేబుల్ అన్ని అలా వేయడం వల్ల ఈ కలర్ ఏదో మాకు ఫోబియా అనమాట. ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు కూడా ఆ పిల్లల్నే చూస్తూ ఉంటాం, అమ్మో ఏదైనా అంటించేస్తారు, ఇలాంటివన్నీ రాస్తే మేము బయటికి వచ్చేస్తాం. అయితే కూర్చో. నిజంగా యాక్చువల్గా గైస్ ఒకప్పుడు నేను మా బాబాకి ఎవ్రీడే మసాజ్, హెయిర్ మాస్క్ అలా చేస్తూ ఉంటాను. ఎవ్రీడే లిటరలీ నేను మసాజ్ చేయడము అలా ఏదో ఏంటి ఉంటుంది. బట్ అదేంటో పెళ్ళైన తర్వాత ఇంకా బిజీ అయిపోయాను. పెళ్ళైన తర్వాత అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ ఐ టేక్ టైం. అంత బిజీ ఏమైపోలేదు, కాన్సన్ట్రేట్ చేయలేనంత బిజీ ఏమైపోలేదు. ఏంటి ఎందుకు మొహం అలా పెడుతున్నావు? ఊపిరాడట్లేదు. మా బావకి మొహానికి ఏదైనా రాస్తున్నాం అంటే చాలు గైస్, టూ మచ్గా చేస్తాడు. కొంచెం ఫేస్ని మసాజ్ చేయాలి. మసాజ్ చేసి వన్స్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత మనము ఆ మాస్క్ వేసేసుకోవడం. 1,000 పెట్టి రాయాల్సి వస్తుంది గైస్. నిన్న నైటే ఒక వీడియో చేసాము. అదేం వీడియో మాయా? చిరంజీవి గారిది ఒక వీడియో చేసాము. బావ ఛానల్లో చూడండి, బాగుంటది. బావ భలే యాక్ట్ చేసి ఉంటాడు. నేను రాసుకోవడం అంటే 1 నిమిషంలో రాసేసుకుంటా. ఈ బావకి రాయడం అంటే ఒక పెద్ద టాస్క్. ఇంకోటి, మనకి మొహం కొంచెం పెద్దది, బావకి మొహం చిన్నది. మిగతా ఫేస్ అంతా గడ్డాలే ఉంటాయి. ఓకే, ఐమ్ డన్. స్నానం చేసి వస్తాం, ఆగండి. హాయ్ గాయ్స్, వీఆర్ బ్యాక్. స్నానం అది చేసి ఫ్రెష్గా అయిపోయి వచ్చేసాము.
చూసారా బావ కూడా ఎంత ఫ్రెష్గా అయిపోయాడో, నేను చూడండి ఎంత ఫ్రెష్గా అయిపోయాను. ఇప్పుడేమో లంచ్ టైం అయిపోయింది. మేము బాగా తినాలి ఇప్పుడు, చాలా ఆకలిగా ఉంది. బావ కోసం నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సో ఇది ఫిష్ ఫ్రై, ఇదేమో కొంచెం కేరళ స్టైల్లో చేస్తాం. మామూలుగా డీప్ ఫ్రై చేయం, షాలో ఫ్రై చేస్తాము. షాలో ఫ్రై చేసి ఈ మసాలా ఉంది చూడండి, దీన్ని సపరేట్గా వేపుతాము. సపరేట్గా వేపడం వల్ల మంచి మంచి మసాలా దొరుకుతుంది మనకి అన్నంలో కలుపుకొని తినడానికి. అది యూజువల్గానే మేము కొంచెం మసాలాగానే తింటాము, అంటే డీప్ ఫ్రైడ్ ఫిష్లా తినము, మసాలాగానే తింటాము. సో ఇందులో కొంచెం లెమన్, నీట్గా ఇలా మసాలా ఫుల్గా తీసేసుకోవాలి. నేను కొన్ని టీవీ ఛానల్స్లో చూస్తాను, వాళ్ళు జస్ట్ ఇలా వేసేసి కట్ చేసేస్తారు. ఇది ఊడ్చడం చూపించాను, నేను ప్రాపర్గా చూపిస్తాను మీకోసం. ఊడ్చి క్లీన్గా దీన్ని తీసి వేస్తున్నాం. రైస్ చూసారంటే ఫిష్ ఫ్రై రెడీ. బాగా ఒక ప్లేస్ లో కొనుక్కొని తింటాడు గైస్, అక్కడ వాళ్ళు కేరళ స్టైల్. సో వాళ్ళు ఏంటంటే కేరళ స్టైల్ ఫుల్ కోకోనట్ ఆయిల్ తో ఇలా మసాలాగా ఆయిలీగా ఇస్తారనమాట ఆ మసాలా. సో బావకు అక్కడ చాలా ఇష్టం. సో నేను చెప్పాను నేను ట్రై చేస్తాను ఇంట్లో వంజరం కోను అనేసి. సో బావ తినేది కూడా ఫిష్ మాత్రమే కదా, చికెన్ అంటే చికెన్ బిర్యానీ తింటాడు, బట్ చికెన్ పీసెస్ తిండు. సో అందువల్ల నేను ఇంట్లోనే చేసి బావకి ఇలా ఇస్తూ ఉంటాను అనమాట. చాలా వేడిగా ఉంది. ఈ చేతికి బంగారపు గాజులు వేసినా తప్పలేదు, డైమండ్ గాజులు వేసినా తప్పలేదు, కానీ వాటన్నిటికీ నేను ఇంట్రెస్ట్ చూపించను. ఈ నోటికి ఈవినింగ్ అలా తీసుకెళ్ళి ఏదైనా కొనిస్తే. మేము స్టార్టింగ్లో ఏంటి వీళ్ళు ఇంత ఆయిల్ వేస్తున్నారు అని ఆ కొట్టోళ్ళని అనుకునే వాళ్ళం. లేటర్ అర్థమైంది అది కోకోనట్ ఆయిల్, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. బట్ ఆల్సో ఆ మసాలాతో అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న కనవ అయితే నేనే చేశాను, ఫిష్ ఫ్రై నేనే చేశాను, చేపల పులుసు మాత్రం అమ్మ చేసింది నిన్నటిది. అండ్ ఇక్కడ ఒక వెజిటేబుల్ చేసింది అమ్మ, ఇది ఈరోజు అసలు సేల్ అవ్వదు ష్యూర్గా. అండ్ నిన్నటి రైస్ ఉంటే కొంచెం అత్త ఇలాగ పెరుగన్నం చేసేసింది, దద్దోజనం చేసేసింది. గాయస్ అసలు కూర సేల్ అవ్వదు అన్నాం కదా, కానీ అది చూడండి మొత్తం ఖాళీ, కూర ఖాళీ. బాగున్నట్టుంది, టేస్ట్గా ఉండినట్టుంది అమ్మ, అందుకు మొత్తం బాగా తినేసాడు. అన్నం తినింది కాకుండా కూర మాత్రం సపరేట్ గా వేసుకుని తినేసాడు. వెరీ గుడ్. బాగున్నా బాగోపోయినా వాడు హెల్త్ గా అంటే తింటాడు వాడు. ఓ మై గాడ్, అలాగా. ఓకే గైస్, ఇప్పుడు మనం వెళ్ళి పాట్ ని రెడీ చేసేద్దాము. పాట్ ని మంచిగా పెయింట్ చేసి దాన్ని రెడీ చేసేద్దాము. నిన్నే కొనుక్కొని వచ్చాను నేను లక్ష్మి వెళ్ళి. సో ఈ పాట్ ని నేను నిన్న కొనుక్కొని వచ్చామన్నమాట, లక్ష్మి నేను వెళ్ళి. ఈ పాట్ ని మేము అందంగా పెయింట్ చేయబోతున్నాం. సో గైస్ ఇప్పుడేమో మేము కొన్ని వీడియోస్ చేస్తాము, ఆ వీడియోస్ కోసం ఈ పాట్ ని డెకరేట్ చేయాలి. సో దానికి నేను ఏం డిజైన్ అనుకుంటున్నాను అంటే ఈ పెయింటింగ్ మేము చేయబోతున్నాం ఇప్పుడు. ఆయన ఎందుకే అలా చప్పుడు చేస్తున్నావు, ఇరిగిపోద్దే. అయ్యో ఏమైంది? బ్రేక్. చుమ్మా అస్సలు మమ్మల్ని ఏమీ చేయనివ్వట్లేదు. ఎలా అడ్డంగా వచ్చి పడుకున్నాడు చూడండి, మనస్సాక్షి లేకుండా. అమ్మో ఇంకోటి వచ్చాడు రా బాబోయ్, అయ్య బాబోయ్ ఇంకోటి వచ్చాడు రా బాబోయ్. నీ డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళి చేసేసుకుందామా? మీరున్నారే, పెయింట్ వేస్తున్నట్లేదు, పెయింట్ వేసిందని తుడుస్తున్నట్టుంది. పెయింట్ లేదు, పెయింట్ తీసుకో ఉందిగా. అలాగే ఇక్కడ నుంచి వేరే కలర్ కొడదామా? అయ్యే ఇక్కడికి వచ్చామా? మేము సింగిల్ కలర్ కొట్టబోతున్నాము, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టూ మచ్ మెస్ అరౌండ్. ఇది జస్ట్ సింపుల్గా మేము ఒక డెకర్ చేయబోతున్నాం, ఎందుకంటే చిన్న వీడియో చేయబోతున్నాం పొంగల్ రిలేటెడ్గా. సో బ్యాక్గ్రౌండ్లో అందంగా పెట్టడానికి ఈ కుండ రేమో అది మంచినీళ్ళు కాదు. ఈ బిట్ మాత్రం నేను వైట్ కొడుతున్నాను, కానీ యాక్చువల్గా ఇది చూడడానికి పొంగల్ పాట్లా ఉంది. పొంగల్ పాటే కదా. అయ్యో ఐ ఫర్గాట్. ఇప్పుడు ఏంటంటే మన వర్షిని కోసం నేను ఇది తనకి 5:30 వరకు స్కూల్, సో తన కోసం స్నాక్స్ పంపిస్తున్నాను. సాసేజెస్ ఉన్నాయి కదా, వాటిని నేను ఏం చేస్తానంటే చిన్న చిన్న ఇలాగా ఈ షేప్స్లో కట్ చేస్తాను. ఈ షేప్లో కట్ చేసేసి దానికి జస్ట్ లైట్గా సాల్ట్ అండ్ ఇది ఆల్రెడీ ఫ్లేవర్డ్ సాసేజే, సో లైట్గా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి
కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చేస్తాను అంతే. తను స్నాక్స్లో తినేయచ్చు. అది చేసే లోపు మా అత్త వర్షినికి టైం అయిపోతుంది, వర్షినికి టైం అయిపోతుంది, వర్షినికి టైం అయిపోతుందని కంగారు పెట్టేసింది. సో ఇవి ఆ సాసేజెస్. ఇది చూసారా, ఇలా క్రిస్పీగా అయిన వెంటనే ఇలా కొంచెం క్రిస్పీగా అవుతాయి. అయిన వెంటనే వీ కెన్ గివ్ ఇట్ బాక్స్లో పెట్టేయచ్చు. సో నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. వర్షినికి ఒక పని చేసేలోపు ఈ మనిషిని ఎన్నిసార్లు పిలుస్తారో గైస్. నిజంగా ఒక పని మనల్ని కంప్లీట్గా ఫుల్గా చేసుకొని ఇవ్వరు గైస్. ఇవన్నీ మేము ఫినిష్ చేసుకొని వస్తాం గైస్. చాలా పెద్ద ప్రాసెస్గా ఉంది ఇదంతా. One eternity later. Guys, it's already evening. మేము ఆ పాట్ని అంతా డెకార్ చేసేసాము. కొంచెం బజ్జోన్ లేచాము. నాకు ఎక్కులు వస్తున్నాయి. సో బావేమో ఇక్కడ ఉన్నాడు. హాయ్. ఎందుకు అంటే ఇప్పుడు మేము ఎక్కడికి రెడీ అయ్యామంటే పొంగల్ షాపింగ్. మాకు ఇదేంటంటే ఫస్ట్ పొంగల్ ఆఫ్టర్ మ్యారేజ్ గాయ్స్, ఫస్ట్ సంక్రాంతి. సో అందువల్ల మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్ళబోతున్నాం. షాపింగ్ అంటే షాపింగ్ 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 కాదు, అమ్మకి చీరలు తీయడానికి. నాకు ఆల్రెడీ బోల్డ్ చీరలు ఉన్నాయి. అంటే పెళ్ళికి నేను వచ్చిన ప్రతి ఒక్కరు నాకు పెట్టింది ఈ చీరలే. సో అందువల్ల అమ్మ కోసం చీరలు అండ్ వర్షిని కోసం చీర కొనబోతున్నాం. అండ్ బావకి పంచ నాకైతే బోల్డ్ చీరలు వచ్చేసాయి. ఆ తర్వాత డాడీకి తాతయ్యకి పొత్తర్లు ఇస్తుంది, దానికోసం వాళ్ళకి కూడా పంచలు తీసుకుంటాం అనమాట. సో అందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్, లెట్స్ గో అండ్ షాప్. మన వర్షిని ఏం చేస్తుందో చూద్దాం. మన వర్షిని అయితే బయలుదేరే లాస్ట్ మినిట్ వరకు ముస్తాబ్ అవుతూనే ఉంటుంది అనమాట. మాట మారుస్తుంది చూసారా, యాక్చువల్గా మాట తను రెడీ అవుతూనే ఉంటుంది తను. ఓకే గైస్, లెట్స్ గో, బయలుదేరదాం. ఈ మేడం గారికి చెప్పులు తీసి ఇవ్వాలి మహారాణి. నా మొగుడిని తీయమంటున్నావా చెప్పులు నువ్వు? నా మొగుడిని తీయమంటున్నావు నువ్వు చెప్పులు? నీకు ఎంత ధైర్యం ఉంటే. నా ఫ్రెండ్ లేకుండా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని మీట్ అవ్వడానికి వెళ్తుంది. మా అమ్మ పాపం వెయిట్ చేస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ అలోన్. మా అత్త ఎప్పుడు ఇంతే, ఎప్పుడు లేట్. అమ్మ లైట్స్ అన్ని ఆపింది, నేను బాధ్యత నువ్వు తీసేసుకో. బాగుంది. అమ్మ ఆల్రెడీ లిఫ్ట్ ఊగుతుంది. ఆల్రెడీ మై మాయా ఇస్ కాలింగ్. గైస్ మేము వచ్చేసాము, కార్ ఎక్కేసాము. నాకు చాలా 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 ఆకలిగా ఉంది. సో బయట కొనివ్వమన్నాను. సూషీ తిందాం అనుకుంటున్నా. నాకు ఎప్పటి నుంచో సూషీ తినాలని ఉంది. ఆ సూషీ ఏటో కొంచెం కొనిచ్చేస్తావా నాకు? చూడండి అంత బుజ్జిగా చూస్తున్నాడు చిట్టి బాబులో. సో గైస్ కార్ ట్రావెల్ ఫుల్గా నేను సోది కొడుతూ మీతో మిమ్మల్ని బోర్ కొట్టించలేను కాబట్టి నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. గైస్ మేము వచ్చేసాము. ఫస్ట్ అయితే నేను బావని అడిగినట్టు బావ నాకు తినడానికి తీసుకొచ్చాడు. ఇక్కడ నేను సూషీ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకొక లోటస్ స్టెమ్ చిల్లీ పన్నీర్ లోటస్ స్టెమ్ చెప్పుకున్నాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఇది ఇక్కడ రెస్టారెంట్ చాలా కొత్తగా పెట్టారు. అది మేము మా పాతింటి పక్కనే పెట్టారు. సో డామ్ ష్యూర్గా ఇక్కడ ట్రై చేసే తీరాలి అనేసుకొని మాట్లాడుతున్నాను. ఇక్కడ కావాలని ఇరిటేట్ చేస్తుంది. సరే గైస్ వచ్చాక చూద్దాం. సో లోటస్ స్టెమ్ చిల్లీ మంచూరియా వచ్చేసింది. బాగున్నా? ఇది చాలా బాగుంది. కానీ పాపం బాగా ఇలాంటివి తిండు, కానీ ఇంట్లో చేస్తే తింటాడు. గైస్ ఇప్పుడు మేము సూషీ తినబోతున్నాం అనమాట. కాదే వర్షిని, ఎందుకే అలా చేస్తున్నావు? అలాగే పెట్టారు చూడు ఒక్కసారి చూడు. ఆల్రెడీ ఒకసారి తిన్నాం. వీ హ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సాల్మన్ పచ్చి చేపతో తిన్నాము, వాంతి వచ్చేసింది మాకు. అంటే మేము సాల్మన్లో మేము ఇంకా పెద్ద ప్రొఫెషనల్స్ అనుకొని తినేయడానికి చూసాం, కానీ చాలా చండాలంగా ఉండింది. ఇప్పుడేమో ఏమడిగాము, చాప్ స్టిక్స్ అడిగాము. ఎందుకంటే మేము ప్రొఫెషనల్స్ కదా, మేము చాప్ స్టిక్స్ తింటే చాప్ స్టిక్స్తోనే తింటాం. సో కొంచెం వసాబీ నీళ్ళ తీసుకొని, అది వసాబీ ఎలా చూసుకో, పైన కూడా వసాబీ వేసారు. తిను. సౌందర్య ఎలా ఉంది? చెప్పగా బాగుంది. గైస్ మాది అయిపోయింది. లిచ్చి గుల్లా పట్టుకొని వచ్చాను. గైస్ మేము వచ్చేసాము మాల్కి ఇప్పుడు శారీ సెలెక్షన్ కోసం.
క్విక్గా మేము సెలెక్ట్ చేసేసి ఏమేమి శారీస్ తీసుకున్నామో చెప్తా, ఎందుకంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి శారీ సెలెక్షన్లో. మా అమ్మ ఒకటి తీస్తారు, దానికన్నా ఇది బాగుందేమో అన్నట్టు ఉంటుంది. కాబట్టి మొత్తం సెలెక్ట్ చేసి మీకు ఏమేమి శారీస్ తీసుకున్నామో చూపిస్తాం. షాపింగ్ ఫినిష్ అయ్యింది. ఇప్పుడు మా అత్త అయితే బోల్డ్ చీరలు ఉంటాయి, కానీ అన్ని చీరలు చూస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా అత్తనే అమ్మో 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 చాలా బుస్సుమని ఉంది. పదండి వెళ్దాం. అక్కడక్కడ ఆగిపోతూ ఉంటుంది మా అమ్మ. చీరల దగ్గరికి వస్తే చాలు అక్కడక్కడ ఆగిపోతూ ఉంటుంది. తనని తీసుకురావడం మళ్ళీ కనపడలేదు చూసారా. దా అత్త మీరు నన్ను తప్పుగా అనుకోక్కర్లేదు, ఏంటి అమ్మాయి చీరలు కొనివ్వట్లేదని. వన్స్ నేను బీర్వాన్ చూపించానంటే మీరు మా అమ్మనే తప్పుగా అనుకుంటారు. ఎన్ని చీరలు ఉండగా కూడా ఒక చీర కూడా కొత్తది కట్టుకోవేమి అని. ఇంటికి వెళ్ళాక మీకు సారీస్ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాం. హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ హోమ్. సో మీకు చెప్పాను కదా చీరలు చూపిస్తానని, రండి చూద్దాం. చూడండి చీరలు. సో ఫస్ట్ వర్షిని చీర చూపిస్తుంది. సో తను ఒక కాటన్ రెడ్ చీర తీసుకుందనమాట. కొంచెం పెద్దలు కట్టుకునే చీరలా ఉంటుంది, ఎందుకంటే నేను పెద్దనే కాబట్టి కట్టుకుంటున్నాను అన్నమాట. 3, 2, 1. అత్త కొన్న చీర నాకు ఇది. ఓ చాలా బాగుంది. ఇది ఆ గ్రీన్ నా దగ్గర గ్రీన్ ఉంది కదా, అలా బాగుందా? నేనే సెలెక్ట్ చేశాను మాయా. ఓ చాలా బాగుంది. ఇదా ఏయ్ చూడు, అందుకే కొనిచ్చుకుంది. నీకు అర్థం కాలేదా? రెడ్ రెడ్ అని ఎందుకు ఫస్ట్ అది కొనుక్కుంది. ఇది నాకు గైస్. ఈ చీర అమ్మ నా కోసం కొన్న చీర. తల పొంగల్ కాబట్టి మా ఇద్దరికి బట్టలు తీసింది. ఈ చీర నాకు, అండ్ ఈ పంచా షర్ట్ బానుమాయికి. ఆ చీర నాది. ట్రెండింగ్ కలర్ అంట, అందుకు ఆ అత్తే తీసుకుంది చీర. బ్లూ యాక్చువల్గా బ్లూ వద్దు, నువ్వు మరునే కట్టు. అది గైస్, మీరు పొంగల్ షాపింగ్ చేసేసారా? కమెంట్ డౌన్ బిలో. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.